హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఈరోజు ఒక మోటోతో ముందుకెళ్తున్నారు. ఏంటనే ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి మోటోతో వెళ్ళేటువంటి ఈ కార్యక్రమం ఏంటి అసలు? రాజ్యాంగ విలువల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించారు, దానిపైన క్షమాపణ చెప్పాలి. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, అన్ని వర్గాలకి చెందిన ప్రజలు రాజ్యాంగాన్ని ఒక దైవ పుస్తకాన్ని లెక్క భావిస్తారు. ఈరోజు మనం ఈ రకంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం, మనకు కావాల్సింది మనం అడగగలుగుతున్నాం, ప్రశ్నించగలుగుతున్నాం. అంటే ఈరోజు మన సిస్టమ్ ఈ రకంగా ఉందనంటే అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకు కూడా దాని ఒక దేవుని లెక్క అంబేద్కర్ గారిని పూజిస్తాం. అసొంటి ఒక అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించడం అనేది పద్ధతి కాదు అని చెప్పి అందరు కూడా చెప్పినా కూడా కనీసం భారతీయ జనతా పార్టీ దానిపైన స్పందించాలి. దానితో పాటు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చిన పెద్దలు, మహనీయులు, అహింసా మార్గంలో ఈరోజు మనకి స్వేచ్ఛను కలిగించిన గాంధీ గారిని కూడా వారికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చింది 1947 కాదు, దాన్ని రామ్ మందిర్ కట్టినప్పుడు అని చెప్పి దాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని గాంధీ గారి విధి విధానాలని, రాజ్యాంగ విలువలని, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విలువల్ని ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా తెలియజేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ వారసులుగా ఆ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునిపైన ఉందని చెప్పి భావించి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారి సారథ్యంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా 2వ తారీఖు వెళ్ళి రిలే పాదయాత్ర పద్ధతిలో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలని చేపట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మన భారతదేశంలో జరుగుతుంది ఏంది, భారతీయ జనతా పార్టీ ఏం చేసే ప్రయత్నం చేస్తుంది, ఈ మార్పులు జరిగితే రేపొద్దున మన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలందరూ కూడా తెలియజేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసే బాధ్యత మా కార్యకర్తలందరూ కూడా తీసుకుంటారు. సో అన్న, రాజ్యాంగం విషయంలో గతంలో కూడా కేంద్ర బీజేపీ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. వక్ఫ్ బోర్డు విషయం కానీ ఇతర బిల్లుల విషయంలో కానీ ఖచ్చితంగా రాజ్యాంగాన్నే మార్చాలి అని చెప్పేసి కూడా వారు ప్రతిపాదన తీసుకొచ్చిన అంశం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇదే అంశంలో ముందుకెళ్తున్నారా? 100% ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే అబ్కీ బార్ 400 పార్ అన్న బీజేపీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మన పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసినాం. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. వారి యొక్క ప్రవర్తనకి ప్రజలందరూ కూడా చెప్పి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కేవలము రాజకీయ కక్షతోటి కాదు, రేపటి తరాలకి, రేపటి భవిష్యత్తుకి మనం ఇచ్చేది. ఈరోజు మనం ఏ స్వేచ్ఛతోటి, స్వాతంత్రంతో ఏదైతే మనము ఫ్రీడమ్ మనం అనుభవిస్తున్నామో దీన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చి గుంజేసుకునే ప్రయత్నం చేస్తుంది. రేపటి తరాలకి ఇది అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ వారసులుగా, స్వాతంత్రం తెచ్చిన పార్టీగా అది కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల పైన ఆ బాధ్యత ఉంది. మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. సో ఫిరాయింపుల గురించి మాట్లాడి తీర్పు కూడా వెలువనున్న నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టము, ఖచ్చితంగా లెక్కలు తేలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమంటారు? కేటీఆర్ మాట్లాడే మాటలకి అసలు విలువనే లేదు. కేటీఆర్కి పిచ్చి ముదిరింది. ఒకలేమో పింక్ బుక్ అంటారు, ఒకలేమో బ్లాక్ బుక్ అంటారు, ఇవాళేమో కొత్తగా రెడ్ బుక్ అని స్టార్ట్ చేశారు. పిచ్చి ముదిరినప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఆలోచన లేకుండా మాట్లాడుతుంటే ఒక శాసనసభ్యునిగా అధికారుల పైన మీరు నన్ను చేస్తే బుక్లో పేరు రాసుకుంటా, నేను ఇడిచిపెట్టా అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నీకు పిచ్చి ముద్రిందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తారు. నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటే రేపొద్దున ఇదే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీ చేతులకు సంఖ్యలేసి తీసుకుపోయి ఎర్రగడ్డలు అడ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏది పడుతుంది మాట్లాడితే తెలంగాణ మీ అయ్యా జాగీర్ కాదు. నువ్వు ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉండరు. ఏది పడితే నువ్వు అది మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారంతా మంచోళ్ళం మేము కూడా కాదు. ఏది పడితే అది మాట్లాడుతుంటే చూస్తూ ఉపేక్షించేది కూడా లేదు. సో చూసారు కదా, ఏదైతే ఈ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి అంశంలో మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా కూడా రాజ్యాంగాన్ని శాఖల నుంచి కూడా పల్లెల్లో ప్రతి ఒక్కరికి కూడా తీసుకెళ్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి అంశం కూడా కులంకషంగా ప్రజలకు తెలిసేలాగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కోఆర్డినేటర్ల విషయంలో కానివ్వండి, డీసీసీలను కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి
ప్రజల్లోకి తీసుకొని రేవంత్ రెడ్డి సర్కారు ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మేము అందరం కూడా పాల్పంచుకొని ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి జన చైతన్యం కలిగిస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా కానివ్వండి, ఇటు సామాజికంగా కానీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో ఇంకా ముందు చూడాల్సి ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.